హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటిదాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. కొన్ని రోజుల క్రితం వైఎస్ షర్మిల గారు ఒక కామెంట్ చేసిండ్రు. ఏది మన హిందూ దేవాలయాలకు సంబంధించి ఒక కామెంట్ చేసిండ్రు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి సంబంధించిన నిధులతో 5,000 గుళ్ళు కట్టిస్తాను అని చెప్పంగానే ఇక ఎవరు మాట్లాడలేదు. కానీ ఇక పెద్ద మనిషి బయటికి వచ్చి ఏదో వాళ్ళ ఆస్తులకి వెళ్ళి తీసిచ్చినట్టు లేదా వాళ్ళకి సంబంధించిన ఫండ్స్లకి వెళ్ళి తీసిచ్చినట్టు చాలా బాధపడుతూ అసలు మీరు ఆ పైసలన్నీ ఎట్లా వాడతారు, అన్ని గుళ్ళు కట్టాల్సిన అవసరం ఏమున్నది, దళిత వాడలో 5,000 గుళ్ళు కట్టాల్సిన అవసరం ఏమున్నది, బీజేపీ ఇంత ఘోరంగా హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నది అని చెప్పి మాట్లాడిండ్రు. నిజంగా షర్మిల గారు ఒకటి గుర్తు పెట్టుకోండి. షర్మిల గారనే కాదు, ఎవరైనా కూడా హిందూ దేవుళ్ళ గురించి కానివ్వండి, హిందూ గుడుల గురించి కానివ్వండి, హిందూ సమాజం పైన ఎవరైనా మాట్లాడినా ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు ఆల్రెడీ మీ రాజకీయ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నారు చేతులారా. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు కాంగ్రెస్ పార్టీకి నీకు సంబంధమే లేదు కదా. కాంగ్రెస్ పార్టీలో ఎవరనలే, మీరు ఒక్కరే వచ్చిండ్రు బయటికి, మీరు ఒక్కరే వచ్చి అసలు 5,000 గుళ్ళు ఎట్లా కడతారు సో అండ్ సో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు టీటీడీ ఫండ్స్ కును గవర్నమెంట్ కి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకోండి మీరు. టీటీడీ అనేది ఇప్పుడు ఆ 5,000 గుళ్ళు ఏదైతే దళిత వాడలలో చంద్రబాబు నాయుడు గారు కట్టిస్తా అన్నారో అది టీటీడీ ఫండ్స్ లకి వెళ్ళి, అంటే మా హిందువులందరూ కూడా గుళ్ళలకు వెళ్ళినప్పుడు మేము ఇచ్చిన డొనేషన్స్ తోని వాటిని కట్టడం జరుగుతున్నది. ఇంకా మీరు ఏం మాట్లాడుతున్నారు, వాటితో రోడ్లు కట్టియచ్చు కదా, స్కూళ్ళు కట్టియచ్చు కదా, ఇంకేదైనా కట్టియచ్చు కదా అని చెప్పి మీరు అంటున్నారు. దానికి గవర్నమెంట్ ఉన్నది కదా, దానికి గవర్నమెంట్ ఉన్నది. మీకు నిజంగా అంత బాధ అనిపిస్తే మీరు కూడా సంపాదించుకున్నారు కదా, మీరు ఎన్ని కోట్లలో సంపాదించుకున్నారు మీరు కూడా. మీకు అంత బాధ అనిపిస్తే వచ్చి మీరు డొనేట్ చేయండి, రోడ్లు వేయడానికి మీరు డొనేట్ చేయండి. గవర్నమెంట్ చేయడం చాలా కాకపోతే గవర్నమెంట్ ప్రశ్నించండి. ఇక్కడ హిందువులకు సంబంధించిన ఫండ్స్ నుంచి హిందువులు గుళ్ళు కట్టుకుంటా అంటే మీకేమైతుందండి? అసలు అసలు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు ఆ మాటలు? మీకు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దీని గురించి ఇక తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఏంటంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఇచ్చే శాలరీస్ కూడా గవర్నమెంట్ ఇస్తలేదు. టెంపుల్స్ నుంచి వెళ్ళి మేము ఇచ్చే డొనేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ అల్లకెళ్ళి కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ టెంపుల్స్కి వచ్చిన రెవెన్యూ నుంచి వెళ్ళి కొంత పర్సెంటేజ్ అనేది గవర్నమెంట్కి పోయినాక మళ్ళీ అవన్నీ వీళ్ళకు సమకూర్చడం జరుగుతున్నది. వాళ్ళకు కూడా ఏం పుక్కట్లు ఇస్తలేం. మా గుళ్ళల నుంచి వచ్చే పైసలు ఏవైతే ఉన్నాయో వాటినే ఇక్కడ వీళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. అంతేగానివ్వండి టెంపుల్ కి సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ కూడా ఏం ముట్టికి ఇస్తలేదు శాలరీలు. గవర్నమెంట్ ఏమి ఇస్తలేదు. మా టెంపుల్స్ లకి మేము ఇచ్చిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచెల్లే ఇస్తున్నారు. ఏదో మీరు నిజంగా మీ జోబులకి వెళ్ళి తీసి పెట్టినట్టు చేస్తున్నారు మీరైతే. ఒకటి మాటలు, ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఎవరైనా కూడా జర జాగ్రత్తగా ఉండండి. తెలుసుకోండి ఫస్ట్ ఏడికెళ్ళి చేస్తున్నారు ఏందనేది తెలుసుకున్నాక మాట్లాడండి. మేము ఇంతసేపు మీడియాలో ఉండాలి కదా అని చెప్పి మీరు కనుక ఇట్లా వచ్చి మాట్లాడిన అనుకోండి, ఆల్రెడీ ఎంత నవ్వులు పాలవుతున్నారో ఏందో మీకు తెలిసిందే. తెలంగాణలో మీరు వచ్చి ఇట్లాంటి రాజకీయాలు చేస్తా అంటేనే ఈడకెళ్ళి వెళ్ళగొట్టిండ్రు. ఆల్రెడీ తెలంగాణలో కూడా కొంతమంది తయారైనరు. ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు. కానీ మీరు ఇప్పుడు తెలంగాణలో వచ్చి డిస్టర్బ్ చేస్తా అంటే కూడా నీది ఇక్కడ కాదు, చల్ వెళ్ళిపోండి అని చెప్పి కూడా వెళ్ళగొట్టిండ్రు మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళి. ఇప్పుడు పోయి ఆంధ్రాలో మీరు చేసుకోండి, మీరు రాజకీయాలు మీరు తిట్టుకోండి, తన్నుకోండి, ఏం ఫరక పడదు. కానీ హిందువుల పైన మాట్లాడతాము, హిందువుల గుళ్ళ పైన మాట్లాడతామంటే కనుక ఎవరు కూడా ఊరుకోరు. షర్మిల గారు ఇప్పుడనే కాదు, మళ్ళీ మీరు ఎప్పుడైనా వీటి గురించి మాట్లాడినా, హిందువులను కించపరిచి మాట్లాడినా, హిందువుల గుళ్ళ గురించి మాట్లాడినా అసలు మంచిగా ఉండదు. 5,000 కాదు 50,000 1,00,000 గుళ్ళు కట్టుకుంటాం. మాకున్న పైసలతోని మేము ఇచ్చే ఫండ్స్తోని ఎన్ని గుళ్ళైనా కట్టుకుంటాం. మీకేమన్నా ప్రాబ్లం అయితే మీరు పోయి గవర్నమెంట్తో ఫైట్ చేసుకోండి. ఆ ఫండ్లో మీకేమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే, లేదు గవర్నమెంట్ పైసా అనిపిస్తే మీరు పోయి చంద్రబాబు నాయుడు గారితో ఫైట్ చేసుకోండి. మేము గుళ్ళు కట్టనివ్వము, అక్కడ డెవలప్మెంట్ కావాలి అది ఇది అనే మాటలు ఏవైతే ఉన్నాయో కాసేపు పక్కన పెట్టేసి ప్రజలకు ఏం ఉపయోగం ఉంటుందో ఏందనే దానిపై ఆలోచించుకోండి. ఎందుకు నిజంగా ఇట్లా గుళ్ళు కడితే మీ చర్చిలకు కానివ్వండి వాటికి ఏమైనా దెబ్బతింటదని చెప్పి మీరు అనుకుంటున్నారా? నిజంగా అసలు పెద్ద ఏదో మెడలో ఇట్లా జెండా వేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు గారు తిరుపతిలో 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులు కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కాదు ఖండించేది, మీరే ఖండిస్తారు. మీకే ప్రాబ్లం అవుతున్నది. ఆడ బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు ఎత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక హిందూ గుళ్ళకు ఏదైనా సంబంధించి ఏదైనా న్యూస్ రాగానే ఫస్ట్ ఇక బీజేపీ వస్తుంది వీళ్ళకి మైండ్ లో. వీళ్ళకి మాత్రం డెవలప్మెంట్ చేయాలని వీళ్ళకు ఉండదు ధ్యాస. ఎట్లాగో ఆ పార్టీలకు ఉండదు, మీకు ఉండదు. ఏదన్నా గుడికి సంబంధించి ఏదైనా చిన్న వార్త ఇట్లా రాగానే బీజేపీ ముందుంటది ఎప్పుడైనా.
ఏ కథం ఇక బీజేపీ దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని చెప్పి చూస్తున్నది అది అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటారు. హైదరాబాద్ లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రలో కానివ్వండి, ఏడైనా కూడా గుళ్లను దోసుకుంటున్న వాళ్ళు, కబ్జాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు అధికారంలో ఉన్న మీ పార్టీలు ఎప్పుడైనా వచ్చినాయా? ఫస్ట్ ఉండేది బీజేపీయే. బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎప్పుడో రావచ్చు, తెలంగాణలో కానివ్వండి, బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి. కానీ వాళ్ళకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, అవన్నీ వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళ అధికారంలోకి రావడానికి కొంచెం టైం పడుతున్నారు. హైదరాబాద్ లో కూడా మనం చూసినాం, ఒక గుడికి సంబంధించి జాగాను వాళ్ళు కబ్జా చేస్తున్నప్పుడు కూడా గవర్నమెంట్ తీసుకునేటప్పుడు కూడా ఫస్ట్ స్టెప్ బీజేపీ తీసుకున్నది. ఎస్, గుళ్లకు సంబంధించి కానివ్వండి, సనాతన ధర్మానికి సంబంధించి కానివ్వండి, బీజేపీ కొట్లాడుతుంది. దానికి మీకేమైనా సమస్య ఉంటే మీరు మూసుకొని కూర్చోండి, అంతే కానివ్వండి, ఏం మాట్లాడకండి. ఏమన్నా పొలిటికల్ గా ప్రజలకు ఏమైనా మేలు జరగకపోతే, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే, ఎక్కడైనా డెవలప్మెంట్స్ లేకపోతే దానిపైన మాట్లాడండి. అంతేగాని మీరు ఇట్లా హిందుత్వాన్ని పట్టుకొని ఇట్లా గుళ్ళని డెవలప్ చేస్తాము, దళిత వాడలలో గుళ్ళు కట్టిస్తామంటే మేము కట్టనివ్వకుండా ఇక మేము ఇట్లా మా పార్టీ అంతా కూడా వ్యతిరేకిస్తామంటే ఇక జనాలు మిమ్మల్ని ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా నమ్మరు. ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి పాలిటిక్స్ అన్ని మానేసి ఇప్పటి నుంచెలైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హిందూ సంఘాలందరూ కూడా షర్మిల గారిని హెచ్చరిస్తున్నారు. వైభవలక్ష్మి బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబరాలు, ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా, పబ్బమైనా, ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.